అశ్వాపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామంలోని కోలిపాక సైదులు కుంజా కృష్ణకుమారి ప్రాంగణంలో సిఐటియు జిల్లా నాయకులు గద్దల శ్రీను అధ్యక్షతన సిపిఎం పార్టీ మండల 9వ మహాసభ పార్టీ జెండా ఎగరవేశారు. స్వర్గం బాల నరసయ్య, పుచ్చలపల్లె సుందరయ్య, సీతారామ ఏచూరి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు బ్రహ్మచారి, ఐద్వా మండల కార్యదర్శి కొప్పల పద్మ హాజరయ్యారు. కనకయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల వలె పనిచేస్తూ ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో 11 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకుని మండల కార్యదర్శిగా పాయం నరసింహారావును ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కనకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకాళ్ల రమేష్, దండి రాములు, పగడాల అశోక్ రెడ్డి, బద్దం సాంబరెడ్డి, పాయం విజయ, సాంబశివరావు, వీరభద్రం, నాగభూషణం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అవకాశం ఉంటుంది. అట్లాగే మీ శాఖ యొక్క పని ఎలా ఉంది అంటే శాఖ సమావేశాలు జరుగుతున్న తీరు, సభ్యుల యొక్క హాజరు, శాఖ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపైన కృషి, ప్రజలతోటి అంటిపెట్టుకొని ఉండేటువంటి తీరు, శాఖ ఆధ్వర్యంలో పార్టీ నిధి సేకరణ, శాఖ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సభ్యత్వం, ఆ రకమైనటువంటి ప్రజా ఉద్యమాలు రాబోయేటటువంటి కాలంలో ఉధృతం చేయడం కోసం ఈ రోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కర్తవ్యాలు ఆ రకంగా ఈ మండల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.